నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. श्रीवत्सगौस्तरधराय नमः वंशोदावत्सलाय नमः हरये नमः चतुर्भुजचक्रादिगदाशङ्काद्युदाय नमः देवकी परमानन्दाय नमः श्रीशाय नमः नन्दगोपप्रियानुजाय नमः भूतनाजीवितहराय नमः जगदासुरभञ्जनाय नमः दौर्गजनानन्दिने नमः सच्चिदानन्दविग्रहाय नमः नमनीतरहराय नमः कुशुण्डकुण्डसाधकाय नमः चौरहर्केशहस्वेशाय नमः त्रिभङ्गेन मधुराक्षेण श्रवाक्षेण गोविन्दाय नमः ज्योतीनाम्बुलये नमः वत्सपादजलाय नमः अनन्ताय नमः पार्थसारदे नमः गीतामृताय नमः नारायणाय नमः विष्णुमूर्ते नमः दानवेन्द्रविनाशकराय नमः परस्मै नमः परब्रह्मणे नमः श्री महालक्ष्मी समेत श्री सत्यनारायण स्वामी परब्रह्मणे नमः नानाविधपरिमलवस्त्रपुष्पार्चनोत्समर्पयामि अदनीराय नमस्कृत्यामि अन्तर्हृदयः दिवि वचक्रादिवन्दभ्यप्राजोनिकञ्जरोजाश्रवामि सत्यमिदते आयुष्येन्द्रिये प्रतिष्ठति కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాలను 1865 నుండి ప్రారంభం చేసుకుని ఈ సంవత్సరం అనగా 2025 సెప్టెంబర్ 22వ తారీఖు నుండి మన ఆలయంలో స్వామివారి విశేష కైంకర్యాలతో ప్రారంభమైనాయి. అందులో భాగంగా మొదటి రోజు స్వామివారి కోదండరామ అలంకారం, నిన్నటి రోజు కృష్ణ అలంకారంతో స్వామివారి దర్శనమిచ్చారు. ఈ రోజు విశేషంగా 3వ రోజు స్వామివారి రాధాకృష్ణ అలంకారంతో దర్శనమిస్తూ, అలాగే రేపటి రోజు 4వ రోజు స్వామివారికి వైకుంఠనాథ అలంకారం, అంటే శ్రీ వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణ ఏ విధంగా వచ్చి దర్శనమిస్తారో అదే విధంగా అలంకారంతో రేపు స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే మరుసటి రోజు అనగా శుక్రవారం రోజు తోటోత్సవం లక్ష్మీనారాయణ అలంకారం విశేషంగా జరుగుతుంది. వివిధ పక్షులు వివిధమైనటువంటి పూలతో అలంకరించినటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా ఆ రోజు జరగబడుతున్నాయి. కాబట్టి ఈ విశేష కైంకర్యాల భక్తులందరూ పాల్గొని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని ప్రాప్తి కావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సత్యనారాయణ స్వామి గుడిలో రేపటి రోజు వైకుంఠనాథ అలంకారం స్వామి జరగబోతుంది. వైకుంఠంలో స్వామి ఎట్లా ఉంటారో రేపటి రోజు అలా ఉంటారు. మరుసటి రోజు స్వామి తోటోత్సవము వివిధ పక్షులను పూలతో పండ్లతో అలంకారం చేయబడుతుంది. భక్తులకు రావాల్సిందిగా కోరుతున్నాను.